ఆదిశక్తి ద్రౌపదీదేవి కర్ణాటక రాష్ట్రంలోని వహ్నికుల క్షత్రియుల సమాజ దేవతట. ద్రౌపదీదేవిని పూజించే అనేక సంప్రదాయాలలో ఈ కరగ ఒకటి. ఈ ఆచారాలకు ప్రముఖులు కరగ పూజారి అంటే కరగను మోసేవారు మరియు వీరకుమారులు. ఈ వీరకుమారులు అనేవారు అమ్మవారి పేరుతో తమ వంశ పూజారులు మరియు పెద్దల సమీక్షంలో దీక్ష తీసుకునే ఆ ప్రాంతానికి చెందిన పురుషులట. ఈ వీరకుమారులు 7 రోజులు ఉపవాసం ఉండి చంద్రవంక ఆకారంలో ఉన్న తమ కత్తులను అమర్చుతారట. ఆ తర్వాత వంశ పూజారులు మరియు పెద్దల నాయకత్వంలో కరగను ఎర్రటి వస్త్రము మరియు మల్లెల దండలు, పసుపు కుంకుమలతో పూజ కోసం సిద్ధంగా ఉంచుతారంట. రాత్రి 3 గంటలకంతా కరగ సిద్ధంగా ఉంటుంది. ఆ సమయానికి కరగ మోసే కరగ పూజారి మల్లెపూలతో అలంకరించబడతారు. ఇంకా ఆ కరగను మోసే పూజారిని అందరూ ద్రౌపది అమ్మవారిలానే చూస్తారు. దేవత కోసం నిలబడిన ఆ వీరకుమారులు గోవిందా గోవిందా అని జపిస్తారు మరియు వారి కత్తులను తీస్తూ వారి ఛాతీని కొట్టుకుంటారు. మహాశక్తికి అర్పణగా చేసే ఈ పనిని అలుగు సేవ అని అంటారట. చుట్టుముట్టిన వీరకుమారుల మధ్య కరగ పూజారి భక్తితో కరగని ఎత్తుకుంటారు. వీరకుమారుల రక్షణలో కరగ పూజారి నృత్యం చేస్తూనే ఉంటారు మరియు ఆలయం బయట సిద్ధం చేసిన ప్రధానికి ప్రదక్షిణ చేసి నృత్యం చేస్తారు. ఆ తర్వాత వీరకుమారుల రక్షణతో ఉత్సవంలాగా ఆ ప్రాంతానికి చెందిన ఇల్లులన్నిటికీ అమ్మవారు వెళ్ళి బ్లెస్సింగ్స్ ఇస్తారు. అలాగే ఆ చుట్టుపక్కల ఉన్న జనం కూడా అమ్మవారి రాక కోసం ఎంతో భక్తితో పూల అలంకరణ చేసి ఎదురు చూస్తూ ఉంటారు. ఈసారి నాకు కూడా ఆ అదృష్టం దొరికింది. ఇదే ఫస్ట్ టైం ఇంత దగ్గరుండి నేను కరగ అమ్మవారిని చూడడం అండ్ బ్లెస్సింగ్స్ కూడా తీసుకున్నా. చూస్తున్నారు కదా, అమ్మవారు వాళ్ళ ఇంటి దగ్గర ఉన్నారు. దగ్గరకు వచ్చేసారు. మేము వెయిట్ చేస్తూ ఉన్నాం. ఫస్ట్ వీరకుమారులు వస్తారు, వీళ్ళలో నెక్స్ట్ అమ్మవారు ఉంటారు. కరగం ఎత్తుకున్న వారిలో అమ్మవారు ఒంట్లో ఉంటారంట. అందుకే కావచ్చు పూల అలంకరణ ఎంత బరువు ఉన్నా చేతుల సపోర్ట్ కూడా తీసుకోకుండా ఉంటారు. అమ్మవారు వచ్చేసారు. ఫస్ట్ మా వీధిలో లాస్ట్ వరకు వెళ్ళి తర్వాత వచ్చిన తర్వాత మాకు బ్లెస్సింగ్స్ ఇస్తారు. చూడండి, స్వయంగా అమ్మవారిని చూసినట్లే ఎంత కలగా ఉంటారో. అమ్మవారు వచ్చేసరికి కర్పూరం కూడా వెలిగిస్తారు. అదే అన్న చేస్తున్నారు. కరగా గురించి మీకు కూడా చెప్పాలని చెప్పి చాలా ఇంట్రెస్ట్తో నేను ఆ రోజు ఎర్లీగా లేచి ఆంటీ వాళ్ళతో పాటు జాయిన్ అయ్యాను. ఆంటీ వాళ్ళు పూలు ఇచ్చారు. అమ్మవారు వచ్చాక పూలు చల్లి నమస్కారం చేసుకోవాలంట. అటు సైడ్ కత్తి పట్టుకొని నిలబడి ఉన్నారు కదా, వారే వీరకుమారులు. అమ్మవారు వస్తున్నారు, చూసేయండి మీరు కూడా అండ్ బ్లెస్సింగ్స్ తీసుకోండి. ఇంకా వెళ్ళేటప్పుడు పూలని అలా అనుకుంటూ వెళ్తారు. నాకు కూడా తెలీదు కరెక్ట్గా ఎందుకు అలానో. మేబీ ఆ హౌసెస్కి వెళ్ళి వచ్చాము అని సైన్ ఏమో. ఇంకా రథం విషయానికి వస్తే మీరు చూశారు కదా, రథంకి అమ్మవారి ఫోటోలు అలాగే దేవతలన్నీ అందరి ఫొటోస్ పెట్టి పూలతో అలంకరిస్తారు. అలాగే అక్కడ అరటి పండ్లు అమ్ముతూ ఉంటారు. అందరూ భక్తులు ఆ అరటి పండ్లు తీసుకొని రథం చివర కలశం లాగా ఉంటుంది. ఆ కలశానికి టచ్ అయితే అరటిపండు కలశానికి టచ్ అయ్యేలాగా విసరడానికి ట్రై చేస్తూ ఉంటారు. అలా టచ్ అయితే వాళ్ళ కోరికలు నెరవేరుతాయి అనే ఒక నమ్మకం. గుడి దగ్గర పల్లకీలన్నీ వచ్చేసి ఉంటాయి. అదేవిధంగా ఆ రోజు చుట్టుపక్కల ఉండే టెంపుల్స్ అన్నిట్లో ప్రత్యేకంగా పూజలు నిర్వహిస్తారు. మరొక ఆకర్షణీయమైన విషయం ఏంటంటే అనేక దేవతల పల్లకీలు రాత్రి బయలుదేరి ఈ జాతర జరిగే ప్రదేశానికి వస్తాయి. ఇలా అంతమంది దేవతలను ఒక్కసారి ఒకే దగ్గర చూస్తుంటే కన్నుల పండుగలా ఉంటుంది ప్రతి ఒక్కరికి. ఈ చుట్టుపక్కల ఉండే ప్రజలందరూ ఈ కన్నుల పండుగను చూడడానికి ఖచ్చితంగా వస్తారు, మిస్ అవ్వకుండా. ఈ ఆనందం గురించి నేను చెప్పడం కంటే మీరే చూడండి. ఇక్కడ చూస్తున్నారు కదా, ముగ్గులు అండ్ పూలతో అలంకరించారు. ఈ కరగా పూజారి అమ్మవారు ఇంకా రాలేదు, అందుకని వాళ్ళు వెయిట్ చేస్తున్నారు. మా ఏరియాలో అమ్మవారు వచ్చి వెళ్ళాక నేను పల్లకీలు చూద్దామని చెప్పి టెంపుల్కి వచ్చాను. చూడండి
ఇవన్నీ పల్లకీలే. అనేక దేవతలందరూ వచ్చారు. ఇలా ఒక్కొక్క ప్రాంతంలో ఒక్కొక్కలాగా వాళ్ళ వాళ్ళ ఆచారాలకు తగ్గట్టుగా జాతరలు, తిరునాళ్ళు చేస్తూ ఉంటారు. కర్ణాటకలో కరగ అనే జాతర ఈ విధంగా చేస్తారు. నాకు అర్థమైనంతలో, నేను తెలుసుకున్నంతలో కరగ గురించి చెప్పాను. ఏమైనా తప్పులు ఉంటే క్షమించండి. మీకు ఇంకేమైనా కరగ గురించి, జాతరల గురించి ఏమైనా తెలిస్తే కమెంట్ చేయండి. అంతే అండి, ఈ వీడియో నచ్చిందని అనుకుంటున్నాను. మీలో ఎవరైనా కొత్తగా ఈ ఛానల్ చూస్తున్నట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి.